నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. డీటెయిల్స్ చూద్దాం. 2024 లోక్సభ ఎన్నికల్లో 6వ దశ పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ మేరకు పోలింగ్ కోసం ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇక ఓటింగ్ సజావుగా ప్రశాంతంగా జరిగేలా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. 6 రాష్ట్రాలు 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు ఓటింగ్ జరగబోతుంది. మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీహార్లో 8 సీట్లు, హర్యానాలో మొత్తం 10 సీట్లు, ఇక జమ్మూ కాశ్మీర్లో 1 సీటు, జార్ఖండ్లో 4, ఢిల్లీలోని మొత్తం 7 సీట్లు, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్లో 14, పశ్చిమ బెంగాల్లో 8 సీట్లకు పోలింగ్ జరుగుతుంది. 11.13 కోట్ల మంది ఓటర్లు 6వ దశలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు 11.4 లక్షల మంది పోలింగ్ సిబ్బంది సేవలు అందిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో 6వ దశ పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ మేరకు పోలింగ్ కోసం ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఓటింగ్ సజావుగా ప్రశాంతంగా జరిగేలా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేశారు. 6 రాష్ట్రాలు 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు ఓటింగ్ జరగబోతుంది. మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీహార్లో 8 సీట్లు, హర్యానాలో మొత్తం 10 సీట్లు, ఇక జమ్మూ కాశ్మీర్లో 1 సీటు, జార్ఖండ్లో 4, ఢిల్లీలోని మొత్తం 7 సీట్లు, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్లో 14, పశ్చిమ బెంగాల్లో 8 సీట్లకు పోలింగ్ జరగబోతుంది. లోక్సభ ఎన్నికలకు సంబంధించి 6వ దశ పోలింగ్ కొనసాగుతుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. అశోక్, చెప్పండి, లోక్సభ ఎన్నికలకు సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపు 6 రాష్ట్రాలు 2 యూటీల్లో ఈ ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం 58 స్థానాలకు ఈ ఎన్నిక కొనసాగుతుంది. దాదాపు 800కు పైగా అభ్యర్థులు తమ భవిష్యత్తును తెలుసుకోబోతున్నారు ఈ ఓటు ద్వారా. అదేవిధంగా ఇప్పటి వరకు 5 సెషన్లో ఈ లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంకా ఒకటి ఉంది, ఇది ఈరోజు 6 నడుస్తుంది. 428కి పైగా లోక్సభ స్థానాలకు ఇప్పటి వరకు ఎన్నిక ప్రక్రియ ముగిసింది. ఈరోజు 58
స్థానాల్లో ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుంది. సో ఉదయం నుంచి ఓటింగ్ ప్రక్రియ ఏదైతే ప్రశాంతంగా కొనసాగుతుంది. సో ఉత్తరప్రదేశ్లో 14, పశ్చిమ బెంగాల్లో 8, హర్యానాలో 10, ఢిల్లీలో 7, జమ్మూ కాశ్మీర్లో 1 స్థానానికి, బీహార్లో 8, ఒడిశాలో 6, జార్ఖండ్లో 4. సో అదేవిధంగా 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఒడిశా అయితే ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. చాలా మంది ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముఖ్యంగా ఢిల్లీలో 7 లోక్సభ స్థానాలకు గాను 4 ఆమ్ ఆద్మీ పార్టీ, 3 కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి తరఫున సీట్ల పంపకాల ద్వారా వాళ్ళు పోటీ చేస్తున్నారు. బీజేపీ 7 స్థానాల్లో పోటీ చేస్తుంది. మరోపక్క కూడా ఇండియా కూటమి ద్వారా బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, అటు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ వేరు రాష్ట్రాల్లో సీట్ల పంపకాలు జరిగాయి. బీజేపీ మాత్రం ఒంటరిగా పోటీ చేస్తా ఉంది. సో ఇప్పటి వరకు చూసుకుంటే ట్రెండింగ్ ప్రకారం చూసుకుంటే దాదాపు మధ్యాహ్నం 1 గంట వరకు చూసుకుంటే 38% ఓటింగ్ పర్సెంట్ నమోదైంది దేశవ్యాప్తంగా. బీహార్ లో 36%, హర్యానాలో 36%, జమ్మూ కాశ్మీర్ లో 35, జార్ఖండ్ లో 42, ఢిల్లీలో 34%, ఒడిశాలో 35, ఉత్తరప్రదేశ్ లో 37%, వెస్ట్ బెంగాల్లో 34% ఇప్పటి వరకు నమోదైంది. సో ఇంకా ఎక్కువగా వెస్ట్ బెంగాల్ ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువగా నమోదవుతా ఉంది. సో అక్కడ ఓటర్లు తమ ఓటు హక్కు ఎక్కువ అనిపించుకుంటున్నారు. సో ఢిల్లీలో నార్త్ ఇప్పుడు ఎండలు బాగా ఉంటాయి కాబట్టి ఉదయం కాస్త ఓటింగ్ స్పీడప్ అయింది. మధ్యాహ్నం పూట ఓటింగ్ కాస్త నిండపోయే కొనసాగుతుంది. మళ్ళా మధ్యాహ్నం పోయిన తర్వాత తమ ఓటు హక్కు వినియోగించడానికి జనాలు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికీ చాలా మంది ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా, అదేవిధంగా ఢిల్లీకి సంబంధించిన కొంతమంది మంత్రులు, అదేవిధంగా మాజీ క్రికెటర్ సౌఖ్యం గాంధీలు వీళ్ళంతా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సో ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ వాళ్ళు పిలుపునిచ్చారు. ఇది నిరుద్యోగానికి జరుగుతున్న ఎన్నిక అంటూ ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ కూడా చేశారు. తమ ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. సో ఇంకా 1 దశ మాత్రమే ఉంది. ఈ రోజుతో 6వ దశ ముగుస్తుంది సాయంత్రం వరకు. కాబట్టి జూన్ 1వ తారీఖు 7వ దశ ఉంటుంది. జూన్ 4వ తారీఖు రిజల్ట్స్ ఉండబోతున్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 5 సెషన్లు, అంటే ఈ రోజుతో కలిపి 6వ సెషన్ కంప్లీట్ అవబోతుంది. ఇంకా కేవలం 1 మాత్రమే ఉంది. ఇప్పటి వరకు 428కి పైగా లోక్సభ స్థానాలలో ఎన్నిక ప్రక్రియ ముగిసింది. కాబట్టి సో ఎన్నికల కమిషన్ అయితే భారీ ఏర్పాటు చేసింది. అటు కౌంటింగ్ కూడా భారీ ఏర్పాట్లు చేసింది. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.